శ్రీ గురుభ్యో నమః. కోటీశ్వర సోమేశ్వరాభ్యాం నమః. తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది గౌతమి గోదావరి. ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ గౌతమి గోదావరి పైకి ఒక నదే కనిపిస్తుంది, కానీ మన కంటికి అంతర్వాహినిగా అడుగు నుంచి ఇక్కడ కోటి తీర్థాలు ఉద్భవిస్తున్నాయని, ఇక్కడి నుంచి ప్రతినిత్యము ప్రవహిస్తూ ఉంటాయని, ఈ క్షేత్రంలో సుకృతం వా దుష్కృతం, పుణ్యం చేసినా పాపం చేసినా స్నానం చేసినా ఒక్కసారి చేస్తే కోటి సార్లు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి వ్యాసుడి చేత కనుగొని వ్రాయబడను నేటికి ఆధారాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో 2 శివాలయాలు, ఒక విష్ణాలయం ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవలసింది ఉమాకోటిలింగేశ్వర స్వామి. ఈ స్వామి దేవేంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం. గౌతమ మహర్షి భార్య అహల్యా సంగమ దోషం చేయడం వల్ల దేవేంద్రుడికి శాపం వస్తే ఆ శాప విమోచనం కోసం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేస్తే నీకు ఆ శాప పరిహారం అవుతుంది అని చెప్తారు. అది గమనించిన దేవేంద్రుడు ఈ క్షేత్రానికి విచ్చేసి ఈ క్షేత్రంలో నదిలో స్నానమాచరించి మహాశివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ కాలంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి కోటి శివలింగాలకు బదులుగా ఒక లింగాన్ని స్థాపిస్తున్నాడు. కాబట్టి ఆ లింగానికి కోటిలింగేశ్వరుడు అని చెప్పి నామకరణం చేసి తపస్సు చేస్తే ఈ క్షేత్రంలో తన శాప విమోచన పొందినట్టుగా చెప్పబడుతోంది. ఈ స్వామి యోగలింగము, నమస్కారం చేతనే మోక్షమిస్తాడు. ఈయన అర్చన, అభిషేకం, కళ్యాణం, ఉత్సవం, ఊరేగింపులు, పండగలు ఏమీ ఉండవు. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శివలింగం చుట్టూరు జలం ఉద్భవిస్తూ ఉంటుంది. శివలింగం ఎప్పుడు కూడా 365 రోజులు నీళ్ళల్లో మునిగిపోయే ఉంటుంది. ఈ నీళ్లు మనం తోడేసి బయట పోసేస్తే మళ్ళీ 20 నిమిషాల్లో మళ్ళీ అంత నీరు ఊరిపోతూ ఉంటుంది. అది ఈ స్వామి యొక్క ప్రత్యేకత. జలలింగము ప్రధానంగా చెప్పుకోవలసింది ఛాయా సోమేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు. చంద్రుడు తన పేరు పెట్టి ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్లుగా చెప్పబడుతోంది. బృహస్పతి గారి భార్య తారా సంగమ దోషం వల్ల చంద్రుడికి శాపం వస్తే ఆ శాప విమోచనం కోసం చంద్రుడి ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసి శాప విమోచనం పొందిన పుణ్యభూమిగా గుర్తించబడింది. ఈ క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత సిద్ధ జనార్దన స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడైనా సరే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణలో శివాలయాలు విడిగా ఉంటాయి, వైష్ణవాలయాలు విడిగా ఉంటాయి. శివాలయం, విష్ణాలయం విడివిడిగా ఉంటాయి, ఎదురెదురుగా ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి, చెరుగో వీధిలోనూ ఉంటాయి తప్ప శివాలయం, విష్ణాలయం రెండూ కలిపి ఒకే శిఖరం కింద ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో ఉన్న ఆలయాలు 2 ఆలయాలు ఉన్నాయి. ఈ 2 ఆలయాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. అందులో మొదటిది కోటిపల్లి క్షేత్రము, అంటే ఈ క్షేత్రము. రెండవది అన్నవరం క్షేత్రము. అన్నవరంలో శివుడు, సత్యదేవుడు ఒకే పీఠం మీద ఉన్నారు. ఇక్కడ శివుడు, విష్ణువు ఒకే శిఖరం కింద ఒకే గర్భంలో ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో ఉన్నాయి. ఇక్కడ కళ్యాణాలు చేసినా, ఉత్సవాలు చేసినా, ఊరేగింపులు చేసినా, ఒక పండగలు చేసినా, ఏ ఉత్సవం చేసినా సరే శివుడికి విష్ణువుకి సమానంగా చేయబడతాయి. దీని అంతటికీ కారణం ఏమిటి అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివుడికి విష్ణువుకి భేదం లేదని చెప్తోంది అద్వైతం. మనలో మనకే కులమత భేదాలు కానీ హరిహర ఇద్దరు ఒకటే అంటోంది అద్వైతం. ఈ హరిహరులు కలిసినటువంటి ఈ క్షేత్రంలో ఏ మానవుడైనా సరే ఒక్కసారి దానం చేసినా, ధర్మం చేసినా, స్నానం చేసినా, దర్శనం చేసినా, ఒక దీపం వెలిగించినా, ఒక పుణ్యకార్యం చేసినా, ఒక పాపకార్యం చేసినా ఒక్కసారి చేస్తే కోటి సార్లు చేసిన ఫలితాన్ని ప్రసాదింపజేసే క్షేత్రమే కోటిపల్లి క్షేత్రము. శుభం భవతు.